టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయినది. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఉదాహరణకు మన గిద్దలూరులోనే పోయి గత గవర్నమెంట్ టీడీపీ ఉన్నప్పుడు అశోక్ రెడ్డి గారి కృషితో చంద్రబాబు నాయుడు గారు 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆ 5 సంవత్సరాలలో పనులు పూర్తి కావడం వలన తిరిగి వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎక్కడ లేని విధంగా రివర్స్ పరిపాలనలో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా కాకుండా 40 పడకల ఆసుపత్రిగా కుదించడం జరిగింది. తిరిగి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు మంత్రి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి దృష్టికి తీసుకెళ్లగా తిరిగి 100 పడకల ఆసుపత్రిగా ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే కొమరోల్లో కూడా 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మచ్చుకు ఉదాహరణకు మాత్రమే. నియోజకవర్గంలో టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీసీ రోడ్లు కానీ ఈ గుంతలు పడిన మిగతా ఆర్ఎన్బి రోడ్లు కానీ ఇవన్నీ పూర్తి చేయడం ద్వారా అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉన్నది. ఈ వైసీపీ సైకోలు అభివృద్ధి లేదు, ఆ పథకాలు లేవు, ఈ పథకాలు లేవు అని చిల్లర గుంతలు వస్తూ ఉండదు. ఇప్పుడు ఈ మధ్యలోనే 6 గ్యారంటీల పథకాలన్నీ కూడా మహిళలకు ఉచిత బస్సు కానీ మిగతా పిల్లలకు తల్లికి వందనం కానీ అనేక రైతులకు సంవత్సరానికి 20,000 డబ్బులు కానీ అన్ని పథకాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది, సంక్షేమం కూడా అదే విధంగా పోటీ పడి జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. వచ్చే 4 ఏళ్ల పాటు ఎటువంటి విభేదాలు లేకుండా ఈ కూటమి కలిసి పాలించగలరని అనుకుంటున్నారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే? కూటమి పాలించేదని అది వాళ్ళ పార్టీల వ్యక్తిగత విషయం అయినా కూడా మేము చెప్పేది ఈరోజు చంద్రబాబు గారు ఆయన ఇచ్చిన హామీలు ఈరోజు వాస్తవానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను సంపద సృష్టిస్తాను, రాష్ట్ర అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఖజానా ఖాళీ అయిందని సంవత్సర కాలంగా అదే మాట చెప్తున్నాడు తప్ప ఆచరణ లేదు. అదే స్థాయిలో కూటమి ఈరోజు అధికారంలో బీజేపీ ఉంది దేశంలో. బీజేపీ కూటమిలో భాగస్వామ్యం ఈరోజు. కాబట్టి ఇరువురు కలిసి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నా కూడా పైపైన మీడియా సృష్టి కోసం పైపైన చేస్తున్న తప్ప వాస్తవికంగా ఈరోజు పథకాల అమలు పూర్తిగా కుంటుపడింది. కాబట్టి కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలని కోరుతున్నాం. ఆ దిశగా అయితే ప్రభుత్వం అయితే వాళ్ళ మధ్య పదవుల కాంక్ష ఉంది తప్ప పదవుల తాపత్రయం ఉంది తప్ప ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేయాలని తాపత్రయం అయితే కూటమికి ఆ లక్ష్యంగా లేదనిపిస్తుంది.